ఈ దినపు ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు అలాగే వందనములు కూడా తెలియచేస్తూ ఉన్నాం. ప్రతిరోజు కూడా మీరు వస్తున్న ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న విధమును బట్టి ప్రభుని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినమునకు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఒక మంచి మాట మీ ముందుంచాలనుకుంటున్నాను. 116వ కీర్తన అలాగే మరి 12వ వాక్కుతో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమీ చెల్లించేదను. దేవుడికి స్తోత్రం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమియో చెల్లించేదని రక్షణ పాత్రను చేతబుచ్చుకొని యెహోవా నామం పెరట ప్రతిరోజు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. స్తోత్రం. దేవుడు చేస్తున్న ప్రతి మేలును బట్టి ప్రభుని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి వస్త్రములు, తినడానికి ఆహారం సమృద్ధిగా ప్రతిరోజు ప్రతిదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్న విధమును బట్టి ఆయనకి ఏమియో చెల్లించిన ఆయన రుణాన్ని మనము తీర్చలేని రుణబంధమును యేసుక్రీస్తు ప్రభు మనతో అనుబంధమై ఉండాలని ఒక ఆశ ఆరాటముతో నీ వైపు చూస్తున్నప్పుడు ఆయన చేయిను పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలని ఈరోజు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు ఎప్పుడు కూడా నీ చెయ్యి విడిచిపెట్టాడు. ఎన్నడూ కూడా ఆయన హస్తము కొరచగా లేదు. మన యొక్క విశ్వాసం ద్వారా దేవుడి యొక్క నామాన్ని బట్టి ముందుకు సాగాలని ప్రభు పేరట కూడా మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు చేసిన ప్రతి మేలులను బట్టి ప్రతిరోజు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుకి కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి, కృతజ్ఞత బద్దులమై ఉండాలి. ఈరోజు ఈ ఆయుష్, ఈ ఆరోగ్యం ఇచ్చి ఉన్నాడంటే, ఈరోజు ఇలా మనం బ్రతికి ఉన్నామంటే ఆయన మనకు అనుగ్రహించినటువంటి దైవ కృప, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక భిక్ష అనే విషయాన్ని మాత్రం ఎప్పుడు కూడా మరచిపోకూడదు. అందుకే ప్రతిరోజు ప్రతిదినము కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పాద పద్మముల చెంత ప్రతి ఒక్కరు ప్రణమిల్లాలన్న ఒక మంచి ఆలోచన ఉద్దేశముతో మేమందరము కూడా ఈ యొక్క ప్రార్థనలు ఏకీవించటానికి దేవుడు కృప చూపుతూ ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. లైవ్లో ఉన్నవారు కూడా అట్లీస్ట్ మీరైనా కూడా ఈ యొక్క ప్రార్థనలు ఏకీవించటానికి, ఈ మాటలు వినడానికి ప్రభు నామంలో ప్రయత్నం చేయాలని కూడా మీకు తెలియచేస్తూ ఉన్నాను. జీవం కలిగిన యెహోవా నామం పెరట చేయుచున్న ప్రతిదీ కూడా సఫలపరచబడునుగాక. ప్రతి అవసరత దేవుడు మీ పక్షము నుండి సహాయము చేసి మీ యొక్క అవసరతలన్నీ తొలగింపచేసి ప్రతి ఒక్క ఈవి చేత మిమ్మల్ని నింపి ఆయన కృపలో ఉల్లసించుదురుగాక అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను. అంతేకాదు ఆయన చేసిన ప్రతి మేలును ప్రతిరోజు కూడా తలపోసుకుంటూ కృతజ్ఞత కలిగి ఉండాలని కూడా మీకు తెలియచేస్తూ ఉన్నాను. స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యాన్ని ఎప్పుడు కూడా మర్చిపోద్దు. లేచినది మొదలుకున్నావంటే వెంటనే ఈ వాక్యం దగ్గరికి నువ్వు వస్తే నీ యొక్క ఉదయకాల ప్రయాణంలో, పనుల్లో, నువ్వు చేయుచున్న ప్రతి విషయంలో కూడా దేవుడు నీకు తోడై ఉంటాడు కదా. ఎంత బాగుంది కదా ఈ మాట. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా దేవా, యేసుక్రీస్తు ప్రభువా, నీవు చేసిన ఉపకారములకు నేనేమియో చెల్లించేదను, ఏమియో చెల్లించలేను కాబట్టి నా వెరిగి నలిగిన హృదయమును నీకు అర్పిస్తున్నానని ప్రభు దగ్గర ప్రణమిలితే ప్రభు యేసుక్రీస్తు ఆ ఉదయం మొదలుకొని రాత్రి పడుకునే వరకు కూడా నిన్ను కంటికి రెప్పలా కాపాడుతూ ప్రతి విషయంలో దేవాది దేవుడు నీకు తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఓ పల్లవి పాట పాడుతూ ప్రభు నామమును గణపరిచే వారిగా ఉందా. ఏమి అగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై నేనేమి వదలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. నిన్ను గూర్చి లోకమంత చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. ఏమి వదలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. నేనేమి వదలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. ఈ లోకములో నాకు ఎన్ని ఉన్నను, నీవు లేని జీవితము వ్యర్థమేనయా. ఈ లోకములో నాకు ఎన్ని ఉన్నను,
నీవు లేని జీవితము వ్యర్థమేనయా. నీ సాక్షిగా ఇలలో బ్రతికెదనయ్యా. నీ చిత్తము నాలో నెరవేర్చుము తండ్రి. నీ సాక్షిగా ఇలలో బ్రతికెదనయ్యా. నీ చిత్తము నాలో నెరవేర్చుము తండ్రి. ఏమి ఇచ్చి నీ రుణము తీర్చెదనయ్యా. నీ పాత్రగా నన్ను మలచినందుకు ఏమి ఇచ్చి నీ రుణము తీర్చెదనయ్యా. నీ పాత్రగా నన్ను మలచినందుకు నిన్ను గూర్చి లోకమంత చాటనా. ఊపిరి ఉన్నంత వరకు పాడనా. నిన్ను గూర్చి లోకమంత చాటనా. ఊపిరి ఉన్నంత వరకు పాడనా. ఏమి ఊవగలనయ్యా నా యేసయ్యా. నీవు చేసిన మేలులకై నేనేమి ఊవగలనయ్యా నా యేసయ్యా. నీవు చేసిన మేలులకై నీవు చేసిన మేలులకై. స్తోత్రం. మంచిదండి, ప్రార్థనలోకి విద్దాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, మంచి కాపురువైన దేవానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. గడిచిన కాలాలు, సమయాలు సమస్తమును కూడా నీ స్వాధీనములు ఉంచుకున్న విధానం బట్టి నీకు స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం. నీవు చేసిన మేలులకు ఏమిచ్చి నీ రుణాన్ని మేము తీర్చుకోగలమో ప్రభా. ఆకాశము భూమి అంత కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించినా కూడా ప్రభా నీ రుణాన్ని మేము తీర్చలేము తండ్రి. తీర్చలేని రుణబంధమును ప్రభా మీరు ఏర్పాటు చేసిన విధమునకై నీకు స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నా. అయ్యా, నీ చిత్తము ప్రభ నెరవేర్చుట కొరకు ప్రభా నీవు మమ్ముల ఈ లోకములు ఉంచినందుకై హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నా. అయ్యా, ఏగా నీ యొక్క నామములో నీ పాత్రగా తండ్రి మీరు మమ్మల్ని వాడుకోమని అడుగుచు ప్రార్థిస్తున్నా. అయ్యా, మేమే కాదు తండ్రి, లైవ్లో ఎంతమంది బిడ్డలు వీక్షిస్తున్నారో వారందరినీ కూడా ప్రభా నీకు ఇష్టం వచ్చిన పాత్రగా ప్రభా మీరు వాడుకోమని అడుగుచున్నా. నీకు ఇష్టం వచ్చిన రీతిలో వారి యొక్క జీవితాలను మీ ముందు ఉంచుతున్నప్పుడు ప్రభా సరైన పాత్రలుగా సరైన జీవితాన్ని వారికి అనుగ్రహించి సహాయము చేయమని అడుగుచున్నా. యెహోవా దేవా, నువ్వు చేసిన మేలులకు ఏమిచ్చి రుణాన్ని తీర్చుకోగల. ఎన్నో భయంకరమైన పరిస్థితులు, ఎన్నో విపత్తులు, ఎన్నో సమస్యలు ప్రభా, చివరికి మరణమే శరణం అనుకున్న సమయంలో ప్రభా నువ్వు ప్రతి ఒక్కరికి తోడై ఉండి అండగా నిలిచి ఆదరించి హక్కున చేర్చుకొని ప్రభా అభయం ఇచ్చి నేనున్నాను భయపడకురని వెన్ను తట్టి ప్రభా యెహోవా నామం పెరట ప్రభా మేలులు పొందుకున్న వారిగా ఉంచిన విధమును బట్టి నీకు హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్న. అందును బట్టి ప్రభా కీర్తనకారుడు మాట్లాడిన మాటలో ప్రభా యెహోవా నీవు చేసిన ఉపకారములకు మేమిచ్చి నీ రుణాన్ని తీర్చగలం తండ్రి. నిజమే తండ్రి, రక్షణ పాత్రను చేతబుచ్చుకొని యెహోవా నామం పేట సువార్త ప్రకటించే సువార్త రథముల వలె పత్రికల వలె ప్రతి ఒక్కరున్నట్లు సహాయం చేయమని అడుగుచున్నా. ఈ ప్రార్థన ప్రతి ఒక్క బిడ్డకు దోహదపడినట్లు మీరు సహాయం చేయండి. ఎంతమంది బిడ్డలైతే చూస్తున్నారో, ఎంతమంది బిడ్డలైతే ఏకీవిస్తున్నారు, ప్రతి ఒక్కరి ప్రభా మీరే చేతులెత్తి దీవించి ఆశీర్వదించి వారికి ఉన్న సమస్యలు ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ప్రభా నిత్యము నీకు కృతజ్ఞతలు చెల్లించే బిడ్డలుగా ప్రతి ఒక్కరున్నట్లు మీరు నీ సహాయములు చేయమని సర్వశక్తి కలిగిన యెహోవా నామం పెరటి ప్రార్థనలు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల దీవించునుగాక.